నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ కళాశాల కూడలి వద్ద జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దృఢ సంకల్పానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు అని, రానున్న రోజుల్లో రాజకీయ నాయకులు పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, కార్పొరేటర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒక దృఢమైన సంకల్పం ఒక వ్యక్తికి ఉంటే అది ఆ వ్యక్తిని ఎంత దూరం వరకు తీసుకువెళ్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు గారు. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇలా విడిగా ఒక ఆత్మాభిమానంతో బతుకుతూ ఉంది అంటే అది వారు చేసినటువంటి త్యాగం. అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ మంది రాజకీయ నాయకులు అంత దృఢ సంకల్పంతో అన్ని రోజులు ఒక నిరాహార దీక్ష చేయడం అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రాజకీయ నాయకులు కానీ, యువత కానీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తుల ఆదర్శాలుగా తీసుకొని ఒక బలమైన ఆశయంతో ముందుకు వెళ్తే దేనినైనా సాధించవచ్చు అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం అని అంటారు. ఇలాంటి అమరవీరుల జయంతుల ద్వారా, వర్ధంతుల ద్వారా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది మన పిల్లలకి, మన సమాజానికి ఎంతో ముఖ్యం. ఇలాంటి జయంతులు జరుపుకున్నందుకు, ఇలా మనం అందరం కలిసి జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. భాషా ప్రాతిపాదికన రాష్ట్రాలు కావాలని, తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆనాడు ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళందరికీ కూడా భాషా ప్రాతిపాదికన రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ భాషకు ఉన్నటువంటి గౌరవాన్ని, ప్రతిష్టను ఆయన ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితులు. ఈ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే ఈ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హిందూ కాలేజ్ ఆపోజిట్లో చరిత్ర కలిగిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ప్రతి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వచ్చి ఘనమైన నివాళులు అర్పించి వాళ్ళ ఆశయాలతో ముందుకు నడుస్తామని చెప్పి ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క నాయకులందరూ కూడా వాగ్దానం చేస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి కార్యక్రమాన్ని హిందూ కళాశాల కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనేక రకాలైనటువంటి త్యాగపరంగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడం, ఆయన సాధించే వరకు కూడా విశ్రమించకుండా పోరాడినటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది యువతకి ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడున్నటువంటి యువతకి ఆశయ సాధన మీద ధ్యాస తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి మహనీయులు స్ఫూర్తి ఎప్పటికీ కూడా మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ
ఆయనకి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. వైసీపీ అధినేత సీఎం జగన్ 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. గత ఎన్నికలలాగా ఈసారి కూడా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఒకేసారి అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. విడతల వారీగా నియోజకవర్గ సమన్వయకర్తలు నియమించిన వైసీపీ అధినేత జగన్ తాజాగా మొత్తం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇడుపులపాయలో అభ్యర్థుల పేర్లను ధర్మన ప్రసాదరావు, నందికం సురేష్ వెల్లడించారు. సమన్వయకర్తలని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించగా మరికొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప మార్పులు చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు తూర్పు నూరి ఫాతిమా, గుంటూరు పశ్చిమ విడుదల రజని, తాడికొండ సుచరిత, ప్రత్తిపాడు కిరణ్ కుమార్, మంగళగిరి మురుగుడు లావణ్య, తెనాలి అన్నావత్తిన శివకుమార్, పొన్నూరు అంబటి మురళీకృష్ణ కాగా సత్తెనపల్లి అంబటి రాంబాబు, పెదకూరపాడు నంబూరు శంకర్రావు, చిలకలూరుపేట కావటి మనోహర్ నాయుడు, నస్రాపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వేమూరు అశోక్ బాబు, బాపట్ల కోన రఘుపతి, రేపల్ల డాక్టర్ ఈవూర్ గణేష్లను అభ్యర్థులుగా నియమించారు. అదేవిధంగా ఇక పార్లమెంట్ నియోజకవర్గాలలో గుంటూరు కిలారి రోసయ్య, నస్రాపేట అనిల్ కుమార్ యాదవ్, బాపట్ల నందికం సురేష్లను ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ బీఆర్ స్టేడియం వద్ద జరిగింది. ఎమ్మెల్యేల ముస్తఫా, కిలారి రోసయ్య, వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, జియావుద్దీన్, డైమండ్ బాబు, కర్నుమా ఇతర నాయకులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. పట్టుదలతో ఎలాంటి లక్ష్యాలనైనా చేరుకోవచ్చని అబ్దుల్ కలాం నిరూపించారని నాయకులు గుర్తు చేశారు. మిసైల్ మెన్ గా పేరుగాంచిన అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శమని చెప్పారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కింద స్థాయి నుంచి ఏదైతే భారతదేశంలో అత్యుత్తమైన సైంటిస్ట్గా పేరుగాంచి ఇస్రోలో ఒక ఉన్నత శిఖరాలకి యావత్ ప్రపంచం మొత్తంలో ఇస్రో సంస్థని, భారతదేశ సంస్థని ప్రపంచం మొత్తంలో కూడా మరి ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకొచ్చిన అబ్దుల్ కలాం గారు, తర్వాత ఆయన సేవలు గుర్తించి రాష్ట్రపతి పదవి ఇవ్వటం కూడా ఈ ప్రజలకే గొప్పతనంగా భావిస్తూ ఉన్నా. ఏంటంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు చదువు పరంగా చూసుకుంటే చదువు కోసం పిల్లలు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఏమీ లేని ఆయన ఈరోజు అందరూ నా వాళ్ళే అని అనిపించుకునే విధంగా ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఒక సైంటిస్ట్ లాగా చేశారు, అలాగే ఒక రాష్ట్రపతిగా చేశారు. అదేవిధంగా మీరు చూసుకుంటే అన్ని విభాగాల్లో కూడా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా నిజంగానే ఇక్కడ మేమందరం ఏంటంటే ప్రతిరోజు ఆయన చూసుకొని ఆయన స్ఫూర్తిగా రాజకీయాల పరంగా, ఎందుకంటే నైతిక విలువలు ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్కరిని కూడా సమస్ఫూర్తిగా లేకపోతే టైంకి చెప్పిన విధంగానే ఆయన వచ్చేవాళ్ళు. ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని యువత వాళ్ళందరూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారి ఆ పట్టుదలే ఆయనకి అంత స్థాయి తీసుకెళ్ళి ఈ రోడ్డు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఆయన ఎదిగారంటే ఆ పట్టుదల అన్నమాట. అందుకనే ప్రతి వ్యక్తి కోరుకునేది ఏదైనా చేయాలనే తపన, ఆరాటం అన్నీ ఉన్నప్పుడు ఏసై వెలగలే శక్తి ఆయన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు ఏ విధంగా అంబేద్కర్ గారిని మనం ప్రతి చోట ప్రతి నోట ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నామో అదేవిధంగా మరి ఈరోజు అబ్దుల్ కలాం గారిని కూడా మరి ఆయన చేసిన త్యాగాలకి సంబంధించి ఆయన చేసిన కృషికి కూడా మనం జ్ఞాపకం చేసుకునే పరిస్థితి అన్నమాట. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అగ్ని ప్రమాదంపై కమిటీ రిపోర్ట్ ఇచ్చి 40 రోజులు గడుస్తున్నా ఇంతవరకు రిపోర్ట్ బయట పెట్టకపోవడం దారుణమన్నారు. అగ్ని ప్రమాదంలో 100 కోట్ల రూపాయల విలువైన పసుపు నష్టపోతే 40 కోట్లకు మాత్రమే యజమాని ఇన్సూరెన్స్ చేశారన్నారు. ప్రభుత్వం స్పందించి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం, ఇన్సూరెన్స్ కంపెనీపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పసుపు రైతుల సంఘం అధ్యక్షులు వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కోల్డ్ స్టోరేజీలో సుమారు 1,05,000 పసుపు బస్తాలని నిల్వ చేశారు. కోల్డ్ స్టోర్ యజమాని దీనికి సంబంధించి కొంతమేరకే ఇన్సూరెన్స్ చేయటం అనేది జరిగింది. క్వింటాలు 5,000 ఉన్నప్పుడు ఆయన ఇన్సూరెన్స్ చేశాడు, అది కూడా సమగ్రంగా చేయలేదు. కానీ కోల్డ్ స్టోర్ యజమాని ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ చేయాలి. ఈరోజు క్వింటాలు సుమారు 12 నుంచి 13,000 ఉంది. అంటే సుమారు ఈ క్షణాన 100 కోట్ల విలువ చేసేటటువంటి పసుపు దగ్ధమైపోయింది. కానీ ఆయన 40 కోట్ల లోపు మాత్రమే ఇన్సూరెన్స్ చేయటం అనేది జరిగింది. ఇవాళ యజమాని నేను బాధ్యత వహించను అంటున్నాడు.
పసుపు రైతులు రైతాంగం మొత్తం కూడా గత 2 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే సిఎస్ జవహర్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చాం. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చాం. అందుకని ప్రభుత్వం అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ పసుపు కోల్డ్ స్టోరేజ్ రైతులు 400 మందికి పైగా ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ చెల్లించే విధంగా యజమాని మీద అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల మీద కూడా ఒత్తిడి తేవాలని రైతాంగం కోరుతున్నారు. ఈ కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ ఇంతవరకు అయితే రాలేదు. కమిటీ వేసి కూడా దాదాపు వాటికి 45 రోజులు అవుతుంది. ఇంతవరకు ఎలాంటి దాని గురించి బయట పెట్టలేదు. ముఖ్యంగా ఇక్కడ మేము ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నాడు వచ్చిన 16,000 రేటు ఈ రోజున వచ్చింది. ఈ గత 10-12 సంవత్సరాల నుంచి ఆ 16,000 రేటు 17,000 వస్తుందని రైతుల ఆశతో అనేక ఇబ్బందులు, వడ్డీలు కట్టుకుంటున్నాం, పైగా అతనికి అద్దెలు కడుతున్నాం, ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నాం. కానీ అతను దారుణంగా మా దగ్గర వసూలు చేసిన ఇన్సూరెన్స్ కూడా అతను చెల్లించకుండా అదేమంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను కట్టలేకపోయాను, రైతులు అమ్మేసుకుంటారని అనుకున్నాను అని రకరకాల పద్ధతుల్లో నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. అతని దగ్గర నుండి ఈ వేరియేషను అంటే ఇప్పుడు ఉన్న ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో అది పోను మిగిలిన వేరియేషను ఎంత ఉంటే అంత. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.